అందరికీ నమస్కారం. నేను మీ చేకూరి చైతన్య. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మనం చర్చించుకుందాం. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పేదవాడికి ఆహార భద్రత లేకుండా 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరీ చేయకుండా పేదల యొక్క ఆహార భద్రతను కాలరాసింది. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏర్పాటు జరిగిన తర్వాత నూతన రేషన్ కార్డులని ప్రతి పేదవాడికి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రతి పేదవాడు సన్నబియ్యంతో అన్నం తినాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో అనేకమైన రేషన్ కార్డులను అనేక మందికి ఆహార భద్రతను రేషన్ కార్డుల ద్వారా కల్పించడం జరిగింది. రిపబ్లిక్ డే అయిన జనవరి 26, 2025 తారీఖు నుంచి నూతన రేషన్ కార్డులకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టి 16,32,810 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. వీటి ద్వారా 61,08,544 మందికి ఆహార భద్రతను ఈ ప్రభుత్వం కల్పించింది. ఇది ఎంతోమంది పేదలకి ఒక గొప్ప వరం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1,06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 3,43,00,000 మంది పైగా ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం జరుగుతుంది. ఈ 3,43,00,000 మంది ప్రజలందరికీ కూడా సన్నబియ్యాన్ని అందిస్తూ వారి యొక్క ఆకలిని తీర్చే కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం ఎంతో ఉన్నతంగా ఎంతో గౌరవంగా పేదవాడి పట్ల ప్రేమను చాటుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు అనేది ఒక డిజిటల్ రూపంలో తప్ప భౌతిక రూపంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ప్రజలకు అందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు భౌతిక రూపంలో మరియు డిజిటల్ రూపంలో కూడా ప్రతి పేదవాడికి ఒక రేషన్ కార్డు ఉండాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన కార్డులను అందించాలని నిర్ణయించడం ఎంతో శుభసూచకం. ఈ యొక్క రేషన్ కార్డులను కూడా అత్యున్నత ప్రమాణాలతో కరెన్సీ నోట్లు, పాస్పోర్ట్లకి ఏ రకమైన సాంకేతికతను జోడించి తయారు చేస్తారో అదే సాంకేతికతను అత్యున్నతమైన భద్రతా ప్రమాణాలతోని ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ముద్రించడం ఎంతో శుభసూచకం. ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ద్వారా ప్రతి పేదవాడికి భౌతికమైన భద్రత మరియు డిజిటల్ భద్రత ఈ రెండింటిని కలగలిపి స్మార్ట్ రేషన్ కార్డుని అందించడం జరుగుతుంది. రేపు అనగా 15 ఆగస్టు 2026 అనగా స్వతంత్ర దినోత్సవం నాడే ఈ రేషన్ కార్డులను అందరికీ ప్రతి ఒక్క కార్డు లబ్ధిదారుడికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతో శుభసూచకం. ఈ యొక్క రేషన్ కార్డులను కూడా 9 రకాలైన భద్రతా ప్రమాణాలని పరిగణలోకి తీసుకొని ఈ స్మార్ట్ కార్డులను ముద్రించడం జరుగుతుంది. హాలోగ్రాము, ఎంబాస్డ్ టెక్స్ట్, మైక్రో టెక్స్ట్, హిడెన్ ఇమేజెస్, వాటర్ మార్కు, యూవీ సెక్యూరిటీ, గిలోషే ప్యాటర్న్, ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ లాంటి అత్యున్నతమైన ప్రమాణాలని ఉపయోగించి సాంకేతికంగా నకిలీ కార్డుని తయారు చేయడానికి వీలు లేకుండా ఈ యొక్క రేషన్ కార్డుని ప్రభుత్వం ముద్రించి ప్రతి వాడికి అందిస్తున్నది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి అండగా ఉండి ఈ యొక్క రేషన్ కార్డులని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.